ఇక రాధా మనోహర్ దాస్ గురించి వినే ఉంటారు. తెలుసండి. ఆయన గురించి మీ మాటలో వినాలమ్మా. ఆయన చాలా మంచి తెలుసు నో అనేసి ఆయనతో ఇంటర్వ్యూ చేస్తుంటారు, చాలా కామెడీగా ఉంటుంది. మాస్టారు దుర్గావతి మాస్టారు మీకు అర్థం కాలేదు అనేసి చెప్తారు. ఆయన గురించి చెప్పాలి, మీ మాటలో విన్నారండి. ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే మన సనాతన ధర్మంలో మనము కృష్ణ భక్తి గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళము. ఇప్పుడు ఎలాగైపోయిందంటే మాకు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఇతర మతస్థుల గురించి మాకు చెప్పాల్సి వస్తుంది బయట. ఏంటిదంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాంటి దాడులు చేస్తున్నారు, స్కూల్స్ లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, ఇలాగా మతభ్రష్టం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇంకో కారణం ఏంటిదంటే మనము కథ వినడం లేదు. సో పేరెంట్స్ కి తెలియదు, పిల్లలకి చెప్పడం లేదు. ఏంటిది అంటే మూఢనమ్మక, మీరు బొట్టు పెట్టుకోవాలి, నువ్వు బొట్టు పెట్టుకోవా కొడతాను, ఇలాగ వాళ్ళని అనేసరికి ఎగ్జాంపుల్ ఇవన్నీ చేసేసరికి పిల్లలకి ఏంటిదంటే వీళ్ళు అసలు ఇది చేస్తున్నారు, వాళ్ళ ధర్మంలో ఫ్రీడమ్ ఉంది మనకు అని అనుకోని వాళ్ళు అటు సైడ్ మళ్ళీపోతున్నారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకు బ్రెయిన్ వాష్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళవి స్కూల్స్ లో చెప్తున్నారు. మనం చూసాం కదండి, కేరళ స్టోరీ చూసాము. స్కూల్స్ లలో కూడా మీరు ఎన్నో స్కూల్స్ లలో వాళ్ళ గ్రంథాలని నేర్పిస్తున్నారు. మన గ్రంథాలు వచ్చేసరికి మన వాళ్ళకి శ్రద్ధ లేదు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమైపోయిందంటే మేము కృష్ణనామ స్మరణ చెప్పుకుంటూ ఇవి కూడా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు మీ బ్రెయిన్ వాష్ ఎలా చేస్తున్నారు, ఎలా తప్పుడు మార్గంలో తీసుకొస్తున్నారు. సో ఆ విషయానికి వస్తే ఆయన చాలా మంచి కార్యం చేస్తున్నారండి. అది కూడా ఒక కృష్ణ భక్తియే. ఎందుకు అంటే మంచి చెప్పాలి, సమాజంలో ఉన్న చెడు గురించి కూడా చెప్పాలి కదా. ధర్మంలో ధర్మం చెప్పారు, అధర్మం చెప్పారు. సో ఆయన ధర్మం గురించి చెప్పుకుంటూ అధర్మాలు ఇవన్నీ ఏం జరుగుతున్నాయని చెప్పే ఒక మంచి సాధు పురుషులుగా నేను ఆయన చూస్తానండి. ఆయన చెప్పి అంటే విషయాలన్నీ స్టోరీ తెలుసు, అన్ని చూసానా, అంతే అండి. ప్రూఫే కదా, ఆయన క్లియర్ గా ఫోన్ లో ఎగ్జాంపుల్ చెప్తాడు. అంతే, ఇది మీకు కథ చెప్తానని చెప్పేసి అలా కథ చెప్తారండి చక్కగా ఆయన ప్రత్యేకంగా.